హాయ్ అందరికి. ఇంట్లో చూస్తే వెజిటేబుల్స్ ఏం లేవు, ఫ్రిడ్జ్లో చూస్తే పెరుగు కనిపించింది. మరి పెరుగుతో ఒక రెసిపీ చేసేసుకుందామా? వచ్చేయండి మరి. సో పెరుగు రసం కోసం కావాల్సినవి ఏంటి అంటే పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ ఇవి తీసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర వేసి లైట్గా వేయించుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని అలాగే కొంచెం కరివేపాకుని కూడా వేసి మంచిగా వేయించుకోవాలి. అవి కాస్త వేగగానే కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. అవి కూడా కాస్త వేగగానే అందులోనే కొద్దిగా పసుపుని కూడా వేసి మంచిగా కలుపుకోండి. ఇవన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి. తర్వాత ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా పెరుగుని, గడ్డలు లేకుండా మంచిగా నీట్గా మిక్స్ చేసి పెట్టుకోవాలి. దాన్ని ఇందులో వేసి యాడ్ చేసుకోవాలి. కొన్ని వాటర్ని వేసి మంచిగా కలుపుకోండి. చూస్తున్నారు కదా, ఇది రెడీ అయిపోయినట్టే. ఈ రసాన్ని మరిగించొద్దు, వేయగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పైనుంచి ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.